గోవా ఆర్గానిక్స్ వారి స్కిన్ కేర్, హెయిర్ కేర్, వెల్నెస్ ప్రొడక్ట్స్ కోసం ఏపీ, తెలంగాణలో డిస్ట్రిబ్యూటర్లు కావాలన్న వివరాలకు స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేయండి. నెల్లూరు నగరంలో ఎండ్ టు ఎండ్ రోడ్లు అంటే 2014 సంవత్సరం గుర్తొస్తాయి. నారాయణ మున్సిపల్ మంత్రిగా ఉన్న సమయంలో దాదాపు 650 కిలోమీటర్లు 710 కోట్ల రూపాయల వ్యయంతో నెల్లూరు నగరంలోని అనేక ప్రాంతాల్లో ఎండ్ టు ఎండ్ రోడ్లు ఏర్పాటు చేశారు. 40 నుంచి 100 అడుగుల రోడ్లు ఏర్పాటు చేసి నెల్లూరు నగర ప్రజలకు ఒక వరంగా అందించారు. అయితే ఈ నెల్లూరు నగరంలో ఉన్నటువంటి ఎండ్ టు ఎండ్ రోడ్లపై నెల్లూరు వాసులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, నెల్లూరులో ఎక్కడ చూసినా 40 అడుగులు, 60 అడుగులు, 100 రోడ్లు సిమెంట్ రోడ్లు కనిపిస్తున్నాయి. ఇవన్నీ కూడా ఎవరి హయాంలో జరిగినటువంటి అభివృద్ధి? 2014లో నారాయణ గారు ఈ రోడ్లన్నీ వేయడం జరిగింది. కానీ ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఒక్క రోడ్డు కూడా వేయలేదు. చిన్న చిన్న రోడ్లు కూడా వేయలేని పరిస్థితి. ఈ విధంగా పెద్ద పెద్ద రోడ్లు వేసి, సిమెంట్ రోడ్లు వేసి ప్రతి ఏరియాలో ఇది చేశారు. కాబట్టి డ్రైనేజ్ కూడా అంత బాగా చేసింది ఒక నారాయణ సారేను 2014లో. ఇంకా ఇది ఎవరు పట్టించుకున్న దాఖలాలే లేవు. తర్వాత ఈ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ రోడ్లన్నీ వేసిన తర్వాత, ఇంత వెడల్పు రోడ్లు వేసిన తర్వాత నెల్లూరు ప్రజలు ఏమనుకుంటున్నారు? నెల్లూరు ప్రజలు వచ్చేసి చాలా డెవలప్మెంట్ జరిగిందా నారాయణ గారు వచ్చిన తర్వాత. ఈ 2014లో జరిగిన అభివృద్ధి, ఈ స్థలాలు కానీ, ఇళ్ల స్థలాలు కానీ, వీటన్నిటికీ ఇది జరిగిందని చెప్పి అనుకుంటున్నారు. మరికొంతమందిని కూడా అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఈ మాగుంట లేఅవుట్లో ఈ ఎండ్ టు ఎండ్ రోడ్లు అనేది ఎవరి హయాంలో జరిగాయి, ఎట్లా? 2014 నారాయణ సారు ఈ డెవలప్ చేసిన దాంట్లో మాత్రం నెంబర్ 1 నారాయణ సారు. ఇంకా ఎవరు వాళ్ళు కాలేదు. ప్రతిదానికి నెల్లూరు డెవలప్ అయిందంటే ఒక నారాయణ సారేను. నెల్లూరు సైట్ల రేట్లు పెరగటం కానీ, నెల్లూరు హౌసింగ్ ఇవ్వటం కానీ మొత్తం నారాయణ సారే దీనికి నెంబర్ 1. నారాయణ సార్ రావాలా, మళ్ళీ డెవలప్ చేయాలంటే నారాయణ సారే దీనికి మెయిన్. ఈ ప్రాంతంలో కాకుండా, మాగుంట లేఅవుట్లో కాకుండా ఈ ఎండ్ టు ఎండ్ రోడ్లు అనేది చాలా చోట్ల ఉన్నాయా? చాలా నెల్లూరు సిటీ మొత్తం నారాయణ సారే డెవలప్ చేయాలంటే నారాయణ సారే. ఏ ఊరు మీది? నెల్లూరు అన్న. ఏంటి ఇక్కడ ఈ మాగుంట లేఅవుట్లో చూస్తే ఎండ్ టు ఎండ్ రోడ్లు ఎక్కడ వెడల్పైన రోడ్లు ఉన్నాయి? ఇవన్నీ ఎవరి హయాంలో జరిగినట్టు? గత తెలుగుదేశం పార్టీ హయాంలో నారాయణ సార్ మినిస్టర్గా ఉన్నప్పుడు అనేక కోట్ల నిధులు చేసి నెల్లూరు నగరాన్ని రోడ్లు బాగా చేశారు. ఇంతకుముందు నెల్లూరు నగరంలో ట్రాఫిక్ సమస్య ఎక్కువ ఉండేది. ఇరుగు రోడ్లు ఉన్నప్పుడు చిన్న బండ్లు కూడా పోయే సందర్భాల్లో ఇంత పెద్ద రోడ్లు, విశాలవంతమైన రోడ్లు వేసి ఇట్లా ఫ్లాట్లు యాజమాన్యులకైతేమి, ప్రయాణికులకైతేమి సౌకర్యంగా నగరాన్ని తయారు చేసినటువంటి నారాయణ సార్ హయాంలో జరిగింది, తెలుగుదేశం పార్టీ హయాంలో. అయితే 2014 నుంచి 2019 వరకు జరిగినాయని చెప్తున్నారు. ఆ తర్వాత నెల్లూరు నగరంలో ఇలాంటి రోడ్లు వచ్చాయా? తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చిన తర్వాత రోడ్డు అనే మాట కూడా నెల్లూరు నగరంలో ఏ గొంతులు చూసినా, ఏ వార్డులో చూసినా కూడా నెల్లూరు నగరంలో ఎక్కడ కూడా కొత్త రోడ్డు అనేది లేదు. ఇది తెలుగుదేశం పార్టీ వేసిన రోడ్లు తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వేసిన రోడ్లు ఎక్కడ కూడా లేదని చెప్పి తెలియజేస్తున్నాం. మా నెల్లూరు నగరంలో ఎక్కడ కొన్ని ప్రాంతాల్లో చూసి ఎండ్ టు ఎండ్ రోడ్లు వేస్తున్నారు. ఆ ఎండ్ టు ఎండ్ రోడ్లు ఎవరి హయాంలో జరిగాయమ్మా? సార్, అప్పుడు 2014 నుంచి 19 వరకు నారాయణ సార్ గారు అభివృద్ధి చేయడంలో ఎక్కడ మనం ఒక వెహికల్ పోతుంటే ఇంకొక వెహికల్ పోయేటప్పుడు దుమ్ము వచ్చేది. ఇప్పుడు ఏంటంటే ఎండ్ టు ఎండ్ రోడ్లు అంటే ఎక్కడ కూడా ప్లేస్ లేకుండా మొత్తం సిమెంట్ రోడ్లతో కవర్ చేయడం వల్ల ఏంటంటే ఈ దుమ్ము లేని రహితమైన నగరంగా మన నగరం ఇప్పుడు తయారైంది. అంటే అప్పుడు ఆ ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వంలో హయాంలో కొన్ని చేసి కొంచెం మీద అంటే ఒక 15% ఎండ్ టు ఎండ్ రోడ్లు కొంచెం దగ్గర ఎండ్ అయ్యాయి. అప్పుడు ఏంటి అంటే ఎలక్షన్ కోడ్ రావడం వల్ల అవి ఆపేశారు. ఈ ప్రభుత్వం అవి కూడా చేయలేదు సార్. అంటే ఈ ప్రభుత్వంలో అభివృద్ధి జరగలేదు అనేదానికి ఇప్పుడు అండర్ డ్రైనేజ్ కానివ్వండి, ఎండ్ టు ఎండ్ రోడ్లు కానివ్వండి కంప్లీట్ చేయకపోవడానికి కారణం అదే అని మేము అనుకుంటున్నాం సార్. అయితే మొత్తం మీద నెల్లూరు నగరంలో ఎండ్ టు ఎండ్ రోడ్లు అనేది ప్రజలు ఏ విధంగా, అంటే ఇవన్నీ బాగున్నాయని చెప్తున్నారా? అవును సార్, ఖచ్చితంగా. ఇప్పుడు కాలుష్యం లేని నగరం కదా సార్. అప్పుడు కాలుష్యం ఉండింది. ఏంటంటే ఒక సైడ్ మనం వెళ్తుంటే ఒక సైడ్ దుమ్ము. ఈ దుమ్ము ఏంటంటే మన ముక్కల్లో పోయి కొంచెం హెల్త్ ఇష్యూస్ కూడా వచ్చాయి. ఇప్పుడు అలా లేవు కదా. అందరికీ ఎండ్ టు ఎండ్ రోడ్లు కావాలని అనుకుంటున్నాం సార్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.